హాయ్ అండి, వాళ్ళ ఢోక్లా రెసిపీ చేసి చూపిస్తున్నాను. ఇది నార్త్ సైడ్ డిష్. దీన్ని టిఫిన్గా స్నాక్గా కూడా తినచ్చు. దీనికి ఫస్ట్గా ఒక బౌల్లో శనగపిండి 1 కప్పు తీసుకొని జల్లించుకోవాలండి. ఖచ్చితంగా జల్లించుకున్న తర్వాత మాత్రమే ప్రాసెస్ స్టార్ట్ చేయాలి. ఈ విధంగా జల్లించుకొని 1 స్పూన్ ఉప్పు, 2 స్పూన్ల పంచదార, 1 స్పూన్ నూనె, 1 బద్ద నిమ్మరసం పిండేసి కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలండి. ఇందులో అవసరమైతే అల్లం పచ్చిమిర్చి నూరి కూడా వేసుకోవచ్చు. నేనైతే అల్లం 1 తురిమి వేసుకున్నాను. అల్లం పచ్చిమిర్చి పేస్ట్ వేసుకున్నా కూడా టేస్ట్ బాగుంటుంది. ఇందులో కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ బాగా కలుపుకోవాలండి. ఇక్కడ 1 పావు స్పూన్ పసుపు కూడా వేసుకుంటే కలర్ కూడా బాగుంటుందన్నమాట. 1 పావు స్పూన్ పసుపు వేసేసి ఇంకొంచెం వాటర్ పోసుకొని మనం దోసపిండి బ్యాటర్ లాగా కలుపుకోవాలన్నమాట. ఏ మాత్రం గడ్డలు లేకుండా చక్కగా కలుపుకోవాలి. కలుపుకొని మనం ఈ పిండిని చక్కగా చూసారు కదా, ఈ విధంగా దోసపిండి లాగా రావాలి. మరీ పలచగా కూడా అవ్వకూడదండి. దీన్ని మూత పెట్టేసి 1 పావు గంట పక్కన పెట్టేసేయండి. పావు గంట తర్వాత ఇందులో మనం ఇంకా స్టీమ్కి పెడతాం అనుకున్నప్పుడు అప్పుడు ఈనో ప్యాకెట్ కట్ చేసి వేసుకోవాలి. అది లేదు అనుకుంటే బేకింగ్ సోడా కూడా వేసుకోవచ్చు. కొంచెం వాటర్ వేసుకుంటే దాని ప్రభావం మొదలవుతుందనమాట. ఈ విధంగా కలపాలి. ఒక్క డైరెక్షన్లో మాత్రమే తిప్పాలండి. కాసేపు ఇటు కాసేపు అటు తిప్పకూడదు. ఒక్కలాగే తిప్పేసి చక్కగా అది పొంగినట్టుగా అయిపోతుంది. ఒక ప్లేట్కి కానీ ఒక గిన్నెకి కానీ కొంచెం నూనె రాసి ఇట్లా గ్రీస్ చేసుకోవాలి. అందులో మనం ముందుగా కలిపి పెట్టుకున్న బ్యాటర్ని పిండిని ఇట్లా వేసేసి నిండా కూడా పొయ్యకూడదండి. సగం వరకు మాత్రమే పొయ్యాలి. ఇది పొంగి పై వరకు వస్తుందన్నమాట. అందుకని సగం వరకే పొయ్యాలి. పోసేసి నేను ఒక గిన్నెలో వాటర్ పెట్టేసి దాంట్లో ఈ ప్లేట్ పెట్టేసి చక్కగా మూత పెట్టేసి దీన్ని ఆవిరికి 20 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికిస్తాను. 20 నిమిషాల తర్వాత చెక్ చేసుకోండి. పుల్ల కానీ చాకు కానీ పెట్టి తీస్తే దానికి ఏమీ అతుక్కోపోతే అయిపోయినట్టేనండి. లేదనుకుంటే ఇంకొక 5 నిమిషాలు కానీ 10 నిమిషాలు కానీ సిమ్లో పెట్టి ఉడికించుకోవచ్చు. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే దీన్ని మనం తీసుకోవాలండి. లేకపోతే షేప్ అవుట్ నీట్గా రాదన్నమాట. ఇది పూర్తిగా చల్లారిపోయింది. చేతికి కూడా ఏం తగలట్లేదు కదా. ఇప్పుడు నేను దీన్ని చక్కగా సైడ్స్ అన్ని ఇట్లాగా తీసేసి ఒక ప్లేట్లోకి తీసుకున్నాను. మనం దీన్ని ఏ షేప్లో కావాలనుకుంటే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఇప్పుడు చూడండి ఎంత చూపిస్తాను. చూడండి ఎంత చక్కగా పొంగిందో. ఇప్పుడు నేను ఒక ప్యాన్లో 1 స్పూన్ ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, ఇంగువ, కరివేపాకు ఇవన్నీ వేసేసి చక్కగా వేయించుకోవాలండి. అవసరమైతే పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు, మన ఆప్షన్. అలాగే 1 గ్లాస్ వాటర్ వేసి ఇందులో పావు స్పూన్ ఉప్పు, 1 స్పూన్ పంచదార, 1 నిమ్మబద్ద పిండేసి మరిగించాలి వాటర్ని. ఇది వాటర్ బాగా మరిగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఢోక్లా ముక్కలు ఉన్నాయి కదా, ఆ ముక్కల మీద ఇవి స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా వేసుకుంటే అవి స్మూత్గా జ్యూసీగా ఉంటాయి, బాగుంటాయి. దీనికి చట్నీ కూడా ఉంటుందండి. ఆ చట్నీ చూపిస్తున్నాను. ఒక మిక్సీ గిన్నెలో 4 పచ్చిమిర్చి, గుప్పెడు కొత్తిమీర, గుప్పెడు పుదీనా, అల్లం, వెల్లుల్లి, కొంచెం నిమ్మకాయ, ఉప్పు, పంచదార. మనం ముందుగా ఢోక్లా కట్ చేసినప్పుడు ముక్కలు కొన్ని పక్కన పెట్టుకొని అవి ఇందులో వేసుకుంటే అసలు దీని టేస్ట్ ఉంటుందండి. ఈ చట్నీతో మనం ఆ ఢోక్లా మొత్తం ఒక్కళ్ళే కూడా తినచ్చు అనమాట. అంత బాగుంటుంది. నా ఫేవరెట్ డిష్. ఈ విధంగా చట్నీ రెడీ చేసుకొని ఢోక్లాతో సర్వ్ చేసుకోవచ్చు. పైన పచ్చి కొబ్బరి తురిమి చల్లితే బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.